కార్తీక్ తప్పించుకున్నాడు మేడం. కొంప తీసి దొరికిపోయావా ఏంటి? ఏం గెస్ చేసావే? మీరిట మాట్లాడటం అమానుషం, అరాచకం, అవివేకం కూడా తెలుసా? బెయిల్ తెచ్చుకుంటే అప్పుడు ఈ దాగుడు మూతలు అవసరం ఉండదుగా. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని, ఏ రగబంధం ఉన్నదు గాని, మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఐసీలో ఉన్న పేషెంట్కి స్పృహ వచ్చింది. ఈజ్ ఇట్? అవును మేడం. ఆశ్చర్యంగా ఉంది. ఇంత సడన్ గా ఈ అమ్మాయి నార్మల్ ఎలా అయింది? ఎలా ఉంది ఇప్పుడు? ఆర్ యు ఓకే? మీ పేరేంటి? ఈ అమ్మాయిని జాయిన్ చేసిన అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. త్వరగా రమ్మని చెప్పండి. అలాగే డాక్టర్. మేడం, ఐసీలో ఉన్న అమ్మాయిని జాయిన్ చేసిన వ్యక్తికి ఫోన్ చేసి వెంటనే వచ్చి డాక్టర్ గారిని కలవమని చెప్పండి. త్వరగా ఫోన్ చేయండి. హలో హలో, మిస్టర్ రాజా. ఎస్, యా, ఇజ్ ఇట్? ఇప్పుడే వస్తున్నాను. రైట్.
ఐసీయూలో ఉన్న పేషెంట్. మీ పేరు రాజానా అండి? Yes. ఒక్క నిమిషం. డాక్టర్ గారు పేషెంట్ ని చెకప్ చేస్తున్నారు, మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మిస్టర్ రాజా, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇందులో మేం చేసిందేం లేదు. ఆ భగవంతుడి ఆశీస్సులు, మీరు ఆ అమ్మాయి మీద తీసుకున్న కేర్, ఈ రెండే ఆ అమ్మాయిని కాపాడాయి. ఇంకొక విషయం చెప్తారా? మీరు తప్ప ఈవిని చూడటానికి ఎవరూ రాలేదు. తనకెవరూ లేరా? తెలీదు డాక్టర్. తెలీదా? బట్ హౌ? మీరే కదా ఈవిని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది. మరి ఈవిడ గురించి తెలియదంటారేంటి? ఆమెను చూడడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. నమ్మలేకపోతున్నాను. పరిచయమే లేకుండా ఇలా ఒక మనిషి గురించి. ప్రాణాలు కాపాడడానికి పరిచయం అవసరమా డాక్టర్? ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్? తను స్పృహలోకి వచ్చింది కదా, ఇకపై మా ట్రీట్మెంట్ మొదలవుతుంది. అవును, ఇంతకీ అమ్మాయి పేరేంటి? ఓ సారీ, మీకు తెలీదు కదా. ఎవరో తెలియని వ్యక్తి గురించి ఆల్మోస్ట్ వారం నుంచి మీరు పడ్డ శ్రమ, మీరు చూపించిన కన్సర్న్, అగ్రెసివ్, మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. తనకి యాక్సిడెంట్ ఎలా జరిగింది? హలో హలో, షిట్. హలో హలో, 108. ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు డాక్టర్. కానీ ఈ అమ్మాయి కొన ప్రాణాలతో నాకు కనిపించింది. స్పృహ కోల్పోయిన తనని ఇక్కడికి తీసుకొచ్చాను. అంతకుముందు ఏం జరిగిందో తెలీదు, ఇక ముందు ఏం జరగబోతుందో కూడా తెలీదు.
అంతా మంచి జరుగుతుంది. మీరేం కంగారు పడకండి. మంచి మానవత్వం ఉన్న మీలాంటి మనిషికి చెడు ఏమీ జరగదు. కానీ మానవత్వంతో హాస్పిటల్ బిల్ క్లియర్ అవ్వదుగా. పదండి, ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ రాసిస్తాను. కూర్చోండి. యా, థ్యాంక్ యూ. చూడండి రాజా, ఆ అమ్మాయి కోలుకోవడం మీకెంత ఆనందాన్ని ఇచ్చిందో నేను ఊహించగలను. బికాస్ మీరు తన్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. బట్ అక్కడితో మీ పని అవ్వలేదు. నిజానికి ఇప్పుడే అసలు పని మొదలైంది. ఏమైంది డాక్టర్? తను గతం మర్చిపోయింది. ఇప్పుడు ఎలా డాక్టర్? అదే అర్థం కావడం లేదు. తనెవరో, తన ఊరేదో, తన మనుషులెవరో మనకు తెలియదు. సో ఆ అమ్మాయిని మీరే ఇంకొన్ని రోజులు కాపాడాలి. తప్పకుండా డాక్టర్. ఇంకో విషయం ఏంటంటే తను మిమ్మల్ని కొంచెం గుర్తుపట్టింది. ఇందాక మీ వైపు చూసి మీరు తనకు తెలిసేమో అన్న ఫీలింగ్ తనకే కలిగినట్టు అనిపించింది. నేను అబ్జర్వ్ చేశాను. అదెలా పాజిబుల్ డాక్టర్? తను నన్ను మాత్రమే గుర్తుపట్టడం ఆశ్చర్యంగా ఉంది. పైగా తనకి నేను తెలియదు కూడా. మీరు మాత్రమే తనకి తెలుసు. తను కొన ప్రాణంతో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసింది కాబట్టి మిమ్మల్ని మాత్రమే గుర్తుపట్టింది. అది పూర్తిగా కాదు. మిమ్మల్ని చూసినప్పుడు తను బ్లాంక్గా ఉంది. మిమ్మల్ని చూడగానే ఏదో మూల మీరు తెలుసు అన్న ఫీలింగ్ తనలో కనిపించింది. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గుడ్ న్యూస్. తను తొందరగా కోలుకోవాలంటే తను గుర్తుపట్టే వ్యక్తి గాని గుర్తుంచుకున్న విషయం గాని మనకి చాలా అవసరం. హాస్పిటల్లో ఉంటే తను కోలుకోవడానికి టైం పడుతుంది. మీరు ఆవిడ్ని మీతో పాటు తీసుకెళ్ళండి, మీకు ప్రాబ్లం లేకపోతే. అఫ్ కోర్స్ మీ గురించి నాకు తెలుసు. ప్రాబ్లం ఉన్నా మీరు తన్ని తీసుకెళ్తారు. అది నా బాధ్యత డాక్టర్. అందుకే మిమ్మల్ని పొగుడుతున్నాను. మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారని మిమ్మల్ని చూశాకే అర్థమైంది. మీరు నన్ను పొగుడుతున్నారా, లేదంటే ఇది అమ్మాయి ట్రీట్మెంట్లో భాగమా? యూ డోంట్ వరీ డాక్టర్. ఆ అమ్మాయిని తన వాళ్ళ దగ్గర చేర్చే బాధ్యత నాది. ఐ హోప్ సో. ఆ మెడిసిన్స్ వాడండి. ఈ రోజు ఈవినింగ్ తన్ని డిశ్చార్జ్ చేస్తాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. యూ వెల్కమ్. గాడ్ బ్లెస్ యూ. ఉంటాను డాక్టర్. ఛీ, ఈ అదవ జీవితం. ఈ ఇంట్లో ఉంటే అందరూ వచ్చి కుమ్మేస్తున్నారు. యశోదరు ఎక్కడుందో వెతుకుదాం, ఎక్కడుందో అంటే ఎక్కడా కనపడి చావదు. నాకేమో నడిచి నడిచి ఓపిక అయిపోయింది. యావయ్యా గుర్రం మహారాజా, కొంచెం సాయం చేస్తావా? ఇదిగో వారి నీకు కూడా సర్లేవయ్యా, నీ కూడా కాకుండా పోయాను. నా తిప్పలేదు, నేను పడతానులే. అబ్బో, సూర్య భగవానుడు కూడా కోఆపరేట్ చేయట్లేదు. ఎండ అదిరిపోతుందిగా. ఈవిడెక్కడుందో కనపడదు. నాకేమో ఓపిక అయిపోయింది. అబ్బో, బాబు ఓ సోడా ఇవ్వు నాయనా.
ఎవరండి? భోజనం చేసేటప్పుడు బంధువులు చేస్తారంట, సోడా తాగేటప్పుడు శత్రువులు చేస్తారంట. ఇంతకీ ఎవరు మీరు? సోడా ఏంటి? ఫారిన్ విస్కీ తాగే అవకాశం ఇస్తాను. ఆ? నాతో పాటు బిజినెస్ చేస్తారా? బిజినెస్ ఏంటి? అసలు ఎవరికి ఫోన్ చేశారు మీరు? ఎవరికో చేస్తే మీతో ఎలా మాట్లాడతామండి? ఆ? మీకు కొంచెం హ్యూమరాలజీ ఎక్కువే. హ్యూమరాలజీయా? అసలు ఏం కావాలండి మీకు? నాకు పార్ట్నర్ కావాలండి, అందుకే ఫోన్ చేశాను. ఓహో. నెలకి కనీసం 10 కోట్లు టర్నోవర్ ఉండేలా బిజినెస్ ప్లాన్ చేశాను. హ, దానికి లక్కీ డ్రా ద్వారా ఫోన్ నెంబర్ ఎంపిక చేసుకుని హ. వాళ్లకు మాత్రమే బిజినెస్ లో షేర్ ఇచ్చేలా ప్లాన్ చేశాను. అలాగా? ఏమండి, అసలు ఆ మాటకొస్తే నేను ఎప్పుడు లక్కీనండి. అసలు మీకు ఇంకో విషయం చెప్పనా? రోజు నాకు అదేదో అమెరికా నుంచి జర్మనీ, జపాన్ నుంచి కూడా చాలా మెసేజ్లు వస్తుంటాయి. నీకు 1,00,000 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు వచ్చినాయి అని. కానీ నేను అసలు పట్టించుకోనండి, ఎందుకంటే నేను ఎప్పుడు బిజీ కదా. చెప్పండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నేనేం చేయమంటే అది చేయాలి. అలాగే. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి. ఓకే. నేను చెప్పిన పని కాదనకుండా చేయాలి. అట్టగానండి బాబు. అప్పుడప్పుడు నైట్ మొత్తం నాతోనే స్పెండ్ చేయాలి. ఆ? అఫ్ కోర్స్ మీరు రోజు స్పెండ్ చేస్తానా నాకే అభ్యంతరమూ లేదు. నాకు మీలాంటి వాళ్ళ కంపెనీ అంటే చచ్చేంత ఇష్టం. చచ్చేంత ఇష్టమా? ఈ మాట ఎక్కడో విన్నట్టుందే. ఏయ్, నేను నీకు బాయ్ ఫ్రెండ్ ఏంటి? అలా అనకు రాజా, నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. ఐ లవ్ యూ డార్లింగ్. ఏమండి, మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది. నేను ఇంతకు ముందే మీకు తెలుసా? అది డైరెక్ట్ గా కలిస్తేనే తెలుస్తుంది మన మధ్య పరిచయం ఉందో లేదో అని. మీరిప్పుడు ఎక్కడున్నారు? నేనా? అదే ఇప్పుడు మన దిల్షునార్ పక్కన కోకటపల్లి ఉంది కదా, ఆ కోకటపల్లిలో ప్రసాద్ ఐమాక్స్ ఉంది. అదేనండి సినిమాలు ఆడతాయి. దాని పక్క సందులోనే చార్మినార్ ఉంది కదా, ఆ చార్మినార్ ఎదురుగా గోల్కొండ కదా, ఆ గోల్కొండకి పెద్ద తలుపు ఉంటుంది, అదే బురుజు అంటారు. ఆ బురుజు కింద ఉన్నా అంతే. ఏరా, ఈ నారాయణకే టోకరా వేద్దాం అనుకున్నావరా? చెప్తాను ఈ సంగతే. ఇదిగో సోడా బిల్ ఎంత? హే నారీ డార్లింగ్. ఆగో! ఈ నుంచి తప్పించుకోవాలంటే పీటీ ఉషలాగా పరిగెత్తాల్సిందే. హే డార్లింగ్, డార్లింగ్, నారీ డార్లింగ్, డార్లింగ్, నారీ డార్లింగ్. రాజా, ఐ లవ్ యూ రాజా. ఆగు రాజా. డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్, ఆగు. నిన్నే ఆగమంటుంటే. ప్లీజ్ డార్లింగ్, డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్. ఆగమన్నా కదా, ప్లీజ్ డార్లింగ్, డార్లింగ్. రాజా ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్. డార్లింగ్ అని పోందా? ఒక్కసారి ఆగు డార్లింగ్, ప్లీజ్ రాజా. వామ్మో. డార్లింగ్ ఆగు. ఆగమన్నా కదా, ఆగు. ఆగమంటుంటే. డార్లింగ్ ప్లీజ్ డార్లింగ్, ఆగు. అబ్బా, ఆగమన్నా కదా. డార్లింగ్, నిన్నే. డార్లింగ్, నారీ డార్లింగ్, నిన్నే ఆగమన్నా కదా. నారీ డార్లింగ్, నిన్నే. నారీ డార్లింగ్, డార్లింగ్ ప్లీజ్. ఎక్కడికి వెళ్ళావు డార్లింగ్? డార్లింగ్, డార్లింగ్, ఏ డార్లింగ్, ఏ.
తప్పించుకున్నాడు. రాయ్ వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏదో మీకు కావాల్సిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉందన్నాడు మేడం. వీడి దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముంటుందిరా చెప్పడానికి? తోసేయండిరా బయటికి. హలో, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ గుడ్ న్యూస్ ఇంటే గట్టిగా కౌగిలించుకొని షేక్ హ్యాండ్ ఇస్తావు తెలుసు. కూత కొడతా. పిచ్చి పిచ్చి కూతలు కూసి నా చేతిలో చావడానికి వచ్చావా? పిచ్చి కూతలు కాదు యశోదరా, కళ్ళతో చూసిన నిజాలు. రాయ్